గత సార్వత్రిక ఎన్నికల్లో దారుణ ఓటమిని జీర్ణించుకోలేక వైఎస్ఆర్సీపీ పార్టీ, ఆ పార్టీ నాయకత్వం అనేక ఫేక్ న్యూస్లను క్రియేట్ చేయడం, తద్వారా ప్రజల్లో భయాందోళన రేకెత్తించే విషయాన్ని మనం ఇటీవల గమనిస్తున్నాం. ఇటీవల కూడా చిన్నపిల్లలు కూడా వాడుకోవడానికి కూడా వారు వెనకాడట్లేదు. దీనికోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్ని తయారు చేసుకొని ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం, తర్వాత పత్రికల్లో కానీ తమ ఛానల్లో కానీ వాటిని ప్రసారం చేయడం, ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో ప్రధానంగా ఇటీవల కుప్పం గౌరవ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కుప్పంలో ఒక మురుగేష్ అనే ఒక వ్యక్తి తాడు తెగి, తన పెయింటరు తాడు తెగి కింద పడిపోయిన నేపథ్యంలో 108 సమయానికి వెళ్ళకపోవడం వల్లనే అతను చనిపోయాడని ఒక ఫేక్ న్యూస్ని క్రియేట్ చేశారు. పోలీస్ శాఖ కూడా చాలా గట్టిగా స్పందించింది. అది ఫేక్ న్యూస్ అనే విషయాన్ని కూడా ప్రజల్లోకి వెళ్ళింది. అయినప్పటికీ కూడా ఈ ఫేక్ న్యూస్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది. 4 గంటల 10 నిమిషాలకి మురుగేష్ అనే వ్యక్తి పెయింట్ చేస్తుండగా తాడు దిగి కింద పడి చనిపోవడం జరిగింది. 108కి 4 గంటల 17 నిమిషాలకి కాల్ వెళ్ళింది. 108 4 గంటల 25 నిమిషాలకి ఆ సంఘటనా స్థలికి వెళ్ళింది. కానీ దురదృష్టవశాత్తు అప్పటికే తలకు గాయాలు కావడం వల్ల ఆ మురుగేష్ అనే వ్యక్తి మరణించడం జరిగింది. వాటిని ధృవీకరించుకున్న తర్వాత వారి బంధువులకు చెప్తే 108 సిబ్బంది వారు లేదా ఆసుపత్రికి కూడా తీసుకెళ్లాలని కోరిన మీదట ఏరియా హాస్పిటల్కి వెళ్ళింది. 4 గంటల 30 నిమిషాలకి ప్రతిదీ 4 గంటల 17 నిమిషాలకి కాల్ రావడం, 4 గంటల 25 నిమిషాలకి సంఘటనా స్థలికి 108 వెళ్ళడం, తర్వాత 4 గంటల 30 నిమిషాలకి ఏరియా హాస్పిటల్ కూడా వెళ్ళడం. ఏరియా హాస్పిటల్లో సంబంధిత సూపరింటెండెంట్ దగ్గర నుంచి అందరూ పరీక్షించి ఈసీజీ కూడా చేసి పోస్ట్ మార్టం చేసి చేసిన విషయం కూడా రికార్డ్ అయి ఉన్నాయి. ఇవన్నీ కూడా కాల్ రికార్డ్ అయింది, వీడియో క్యాప్చర్ కూడా అయింది. అయినప్పటికీ కూడా సమయానికి వెళ్ళలేదని ప్రచారం చేయడం అనేది మంచిది కాదు. దీని ఎందుకంటే చాలా అనేక ఒత్తిడుల మధ్య 108 సిబ్బంది పనిచేస్తూ ఉంటారు. వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా ప్రజల్లో కూడా భయాందోళనలు రేకెత్తించే అవకాశం ఉంది. కేవలం రాజకీయాల కోసం మరి ఇంత నీచానికి దిగజారడం సరైన విషయం కాదు. అయితే ఈ సందర్భంగా నేను మాట చెప్పదలుచుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, ఎప్పుడు ఆరోగ్యం గురించి వారు మాట్లాడుతూ ఉంటారు. వారి ప్రకారమే 2021 సంవత్సరంలో పట్టణ ప్రాంతాల్లో 15 నిమిషాల్లో కాల్ వచ్చిన తర్వాత అంబులెన్స్ బయలుదేరి 15 నిమిషాల్లో సంఘటనా స్థలికి చేరాలి. కానీ 2021లో మనం చూసుకుంటే వారి సగటు సమయం 31 నిమిషాల 16 సెకండ్లు. 15 నిమిషాల్లో చేరాల్సింది 31 నిమిషాల 16 సెకండ్లు. అదే గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాల్లో వెళ్ళాలి, కానీ 31 నిమిషాల 31 సెకండ్లకు చేరేది సగటున సంవత్సరం అంతా. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో 30 నిమిషాల్లో వెళ్ళాలి, కానీ ఆ సగటు 43.38 ఉంది. దీనికి ఏం సమాధానం చెప్తారు? తర్వాత 24 సంవత్సరం కూడా తీసుకుందాం. ఆ సగటు పట్టణ ప్రాంతాల్లో కాస్త మెరుగుపడింది. 22 నిమిషాల 46 సెకండ్లు పట్టణ ప్రాంతాల్లో వెళ్ళడం జరిగింది. అంటే మీ హయాంలో ఇటువంటి దారుణ పరిస్థితులు పెట్టుకుని ఇంత సగటు సమయం వెళ్లాల్సిన సమయం కన్నా మీరు వెళ్ళడానికే 31 సెకండ్లు తీసుకుంటే ఇక్కడ 13 నిమిషాల్లో కాల్ రావడం, కాల్ వచ్చిన తర్వాత పేషెంట్ దగ్గరికి వెళ్ళడం, మరణించిన తర్వాత పార్థివ దేహాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడం, మొత్తం 13 నిమిషాలు జరిగింది. ఎవరి హయాంలో మంచి సేవలు అందుతున్నట్టు? ఇటువంటి అసత్య ప్రచారాలు, మీ తప్పులు మీరు దాచిపెట్టుకుంటూ ఇవన్నీ మీరు చేసిన పాపాలు మాకు శాపాలుగా మారుతున్నాయి. వాటిని సరిదిద్దుకుంటూ వస్తున్నాం, వాటిని కూడా సరిదిద్దుకుంటూ వస్తున్నాం. నిజానికి చెప్పాలంటే 190 అంబులెన్స్లు అంపశయ్య మీద ఉన్నాయి. కదలలేని పరిస్థితులు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి సమీక్ష సందర్భంలో తీసుకున్న నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే ఆ 190 అంబులెన్స్ను కూడా కొనుగోలు చేసి 108 ద్వారా ఒక నాణ్యమైన ఎమర్జెన్సీ సర్వీసెస్ కదా, వీటిలో వైద్య సేవలు అందించాలని వారు ఆదేశించడం జరిగింది. ఎమర్జెన్సీ సర్వీసెస్లో ఉన్న సిబ్బంది నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఫేక్ న్యూస్ నడపడం మంచిది కాదు. దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. మళ్ళీ తర్వాత మీరే రేపు వస్తారు, పరామర్శలకు వెళ్తారు. అలవాటైన విద్య కదా, పరామర్శల కోసం జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శలు చేస్తున్నారు. అది కాక ఇంకో ఇది కూడా చూడాలి. మీ సమయంలో ఎటువంటి వైఫల్యాలు ఉండేవి అనే విషయాన్ని చెప్పాలనుకుంటే, ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ చేసిన ఒక ఆడిట్ రిపోర్ట్లో మే జూన్ నెలల్లో చేసిన ఆడిట్ రిపోర్ట్లో మీరు షార్ట్ ఫాల్స్ ఏంటయ్యా అంటే, ఈ డ్రగ్స్ 7 డ్రగ్స్ ఉండాలి. 7 డ్రగ్స్లో షార్ట్ ఫాల్స్ ఓ దాంట్లో 60, ఓ దాంట్లో 59, ఓ దాంట్లో 56. సగటున చూస్తే 58% డ్రగ్స్ సప్లైలో అంటే ఆ అందుబాటులో ర్యాండమ్లో 85 అంబులెన్స్లు తీసుకున్నారు. ర్యాండమ్లో 85 అంబులెన్స్లు తీసుకొని పరీక్షించి ఆడిట్ చేస్తే దాంట్లో డ్రగ్స్ సంబంధించి 58% షార్ట్ ఫాల్ ఉంది. ఎవరు కారణం దీనికి? అప్పటి కుటుంబ ప్రభుత్వం రాలేదుగా, అప్పుడే కదా, జూన్ తర్వాత కదా.
అదేవిధంగా ఇది తర్వాత కన్జ్యూమబుల్స్లో కూడా 12 రకాల కన్జ్యూమబుల్స్ ఉండాల్సి ఉంటే దాంట్లో షార్ట్ ఫాల్ 70%, 52% నుంచి 72%, సగటు వేసుకుంటే అది కూడా 62-63% వస్తుంది. ఇటువంటి దారుణ పరిస్థితులు మీ సమయంలో ఉండేవి. వీటిని మెరుగుపరుచుకుంటూ నిత్యం సమీక్ష నిర్వహించుకుంటూ తర్వాత ఈ ఆర్థిక వనరుల లోటుపాట్ల దృష్ట్యా కూడా ఒక మెరుగైన వైద్య సేవలు అందిస్తుంటే అది జీర్ణించుకోలేక ఈ రకంగా ఫేక్ న్యూస్ నడపడం మంచిది కాదు. తద్వారా మీరు చేసిన లోపాలు బయట పెట్టాల్సి వస్తుంది. మీ సమయంలో ఎటువంటి తప్పులు జరిగాయో బయట పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవాళ అవన్నీ తట్టుకొని ఒకే ఒక ఉదాహరణ, మీ సమయంలో 33 నిమిషాలకు పైగా ఒక పట్టణ ప్రాంతాల్లో అంబులెన్స్ వెళ్తుంటే ఇవాళ అది కేవలం 13 నిమిషాల్లో ప్రస్థానం మొదలుపెట్టి అక్కడి నుంచి పేషెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఆసుపత్రి దాకా వెళ్తోందంటే మీరు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి దాన్ని అనవసరంగా ముఖ్యమంత్రి గారికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. మరి నియోజకవర్గంలో జరిగినవి లేదా రాష్ట్రంలో జరిగినవన్నీ ముఖ్యమంత్రి గారికి ఆపాదించే ప్రయత్నమే చేస్తే అదే ఉమ్మడి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు బహుశా మర్చిపోయారేమో తెలియదు కానీ మీరు ఆక్సిజన్ సరఫరా చేయకపోవడం వల్ల రూయా ఆసుపత్రిలో 25 అమాయక ప్రాణాలు పోయాయి. వాటికి సమాధానం ఏం చెప్తారు? ఇటువంటి దారుణాలు, ఇటువంటి అకృత్యాలు, అరాచకాలు మీ హయాంలో జరిగితే వాటిని కప్పిపుచ్చుకొని ఇవాళ అన్నింటినీ మెరుగైన పరిస్థితులు మెరుగు చేసుకుంటూ మెరుగైన వైద్య సేవలు అందించే ప్రయత్నం ఇవాళ కూటమి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో చేస్తుంటే మీరు ఈ రకంగా నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలాగా అసత్య ప్రచారం చేసి ప్రజల్లో భయాందోళన సృష్టించే ప్రయత్నం చేయడం మంచిది కాదు. ఇప్పుడైనా మీ తప్పులను సరి చేసుకోండి. ప్రజలు మేము ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఏదైనా ఉంటే సద్విమర్శ చేయండి. కానీ ఫేక్ న్యూస్లు చేసి 5 ఏళ్ళు దాని పరిణామాలు ఏంటో చూశారు. కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితులు